అప్పుడెప్పుడో ఎలక్షన్స్‌కు ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్‌లో ఒక లాయర్ కమ్ టీడీపీ లీడర్, ఎమ్మెల్యే అభ్యర్థి అనుకుంటా ఆయన. ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు కేసులు పెట్టినప్పుడు మీరు భయపడకండి. మ్యాజిస్ట్రేట్ దగ్గరికి నన్ను అక్కడ కొట్టారు, పీక నొలివేశారు, చంపేయబోయారు, లేకపోతే చూపించలేని ప్రదేశాల్లో నన్ను కొట్టారు అని చెప్పండి. అప్పుడు అది రికార్డుల్లో రాస్తారు. దాని తర్వాత హాస్పిటల్కి పంపిస్తారు. ఆ తర్వాత వాటి ఆధారంగా బెయిల్కి పెట్టుకోవచ్చు. ఇట్లాగ ఒక సలహా ఇచ్చున్నారు. ఇది ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే, చెవిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఏం చెయ్యాలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయనే ఈ వాళ్ళ అనుబంధ విభాగాలకి హెడ్. ఇప్పుడు తనిస్తున్న ట్రైనింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది అరెస్ట్ అయ్యారు, కానీ దండం పెట్టిపోతున్నారు తప్పించి ఏమీ లేదు. దాంతో వాళ్ళని దొంగల కింద చూపించడానికి మీడియాకి అవకాశం దక్కింది. వీళ్ళు రాస్తున్నారు. అలా కాకుండా దొంగ కేసులు పెట్టిన వాళ్ళ సంగతి తేలుస్తాం, తప్పుడు కేసులు పెడుతున్నారు, వీళ్ళ అంతు తేలుస్తాం, మేము అధికారంలోకి వస్తాం, వీళ్ళు శాశ్వతం కాదు, వీళ్ళ జాతకాలు తేలుస్తాం, తప్పుడు కేసులు పెట్టిన వాడిని ఎవరిని వదలం, ఈ మాటని పదే పదే అరిచి చెప్తున్నాడు. మీడియా లేకపోతే ఎవరన్నా సెల్ ఫోన్లో వీడియో తీస్తున్నా సరే వినబడేలా చెప్తున్నాడు. అంటే తద్వారా ఆ కార్యకర్తలు రేపు భవిష్యత్తులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి వందల మంది జైళ్ళ పాలై ఉన్నారు. వాళ్ళు చేయలేని పనిని భవిష్యత్తులో ఏం చెయ్యాలో, అరెస్ట్ చేసినప్పుడల్లా ఇట్లా అరవాలి, తీసుకెళ్ళేటప్పుడల్లా ఇట్లా అరవాలి, పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసుకోవాలి, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, దాని మీద చర్చ జరుగుతుంది, అరాచకం అనేది పబ్లిక్లోకి వెళ్తుంది, అప్పుడు పబ్లిక్లో ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది చెవిరెడ్డి తను అరెస్ట్ అయ్యి తన అనుబంధ విభాగాల వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి నేర్పుతున్నటువంటి ఓ సెక్షన్ లాగా కనబడుతోంది.